அருட்பெரும் ஜோதி தனிப்பெரும் கருணை అరుట్పెரும் జ్యోతి. ఆ ఉద్ధవుడు స్టోరీ మీకు చదివి ఉంటే మీకు తెలిసి ఉంటుంది. అట్లీస్ట్ ధర్మరాజుని జూదం ఆడకుండా నువ్వు కట్ చేసి ఉండొచ్చు కదా అంటాడు. అప్పుడు అంటాడు, నన్ను అతను వేడుకోలేదు, నాకు తెలియకుండా ఉండాలి అనేసే దేవుణ్ణి వేడుకున్నాడు. అక్కడే మనకు ఈ లైన్ మనం చదివినప్పుడే భాగవతంలో కృష్ణుడి క్యారెక్టరు అప్పట్లో లేని క్యారెక్టరు అని తెలుస్తుంది అనమాట. అంటే ఆత్మగా ఉన్నవాడు కృష్ణుడు అట్లని తెలుస్తుంది అనమాట. కాబట్టి ఆత్మగా ఉండి ఏం చేస్తాడు, నువ్వు ఏడ ఉన్నావు, నేను ఆడనే ఉన్నా అంటాడు. అక్కడే ఉన్నాను నేను, ఎక్కడ, ద్వారం దగ్గరనే ఉన్నాను. అంటే ఏమి, మనలోనే ఆయన ఉన్నాడు. మరి ఎందుకు అడ్డుకోలేదు? సర్వవ్యాప్తిని ఆయన వేడుకుంటా ఉన్నాడు. ఈ విషయం కృష్ణుడికి తెలియకూడదు. అంటే ఏమి, తనలో తానే లోపలి కోరికగా ధర్మరాజు జూదం ఆడాలి అని అనుకుంటా ఉన్నాడు కాబట్టి నేను అడ్డుపడలేదు అంటాడు అక్కడ. కాబట్టి ఇప్పుడు మనం ఏమంటే, ఒక నీకు దాన్నే వేరే రూపంగా మనం తలరాత అనొచ్చు, ఇంకొకటి అనొచ్చు, వాడి బుద్ధి అట్లే పోతా ఉంది అనొచ్చు, ఏమైనా చెప్పుకోవచ్చు. అర్థమైందా? కాబట్టి ఆ రకంగా అన్ని చూస్తా ఉంటాడు. నీకు ఏం చెయ్యాలనేది ఆయన తెలుసు. దాన్ని మనం శిక్ష అనుకుంటాం గాని మనము మనల్ని బాగా పక్వానికి రప్పించేదానికోసం ఆయన చేత ఇప్పించే ట్రైనింగ్ అనేసి మనకు భావన రాదు. అయ్యో ఇంత దుఃఖపూరితంగా ఉందే, ఇంత ఇది నాకు ఇచ్చేసినాడు పనిష్మెంట్. అట్లనే మనం దేవుని దగ్గర మనము ప్రార్థిస్తాం గాని ఇది వచ్చి నీకు ఒక పనిష్మెంట్ కాదు, నీకు ట్రైనింగ్ పీరియడ్ అనేసి జీవుడు అనుకోడు. కాబట్టి ఈ విధి చేయి పని తప్పు చేయి జీవుని ఈ విధి ఏమరా చేస్తుందంటే, తప్పు చేయి జీవుని తగు దండనతో అతడు లేదా ఆమెలో మార్పు వచ్చి సన్మార్గంలో నడుచున్నట్లు చేయుటయే ఈ విధి చేయు పని, తలవ్రాత చేయు పని. ఇట్లు ఆ దేవదేవుడు మనలో ఉండి మనల్ని సరిదిద్దే కార్యమునే చేయుచున్నాడు. ఆయనే వదిలేయలే మనల్ని. మనకు స్వాతంత్రము ఇచ్చిండాడు. మనము సరిగా సన్మార్గానికి నువ్వు ఈ జన్మలో రావచ్చు, నెక్స్ట్ జన్మలో రావచ్చు, 10 జన్మల తర్వాత రావచ్చు, కానీ అంతవరకు ఈ సుఖాన్ని ఇస్తాడు, నీ ఇష్టంగా పోయే ఇది ఛాన్స్ ఇస్తాడు. నిన్ను బాగా అంటే మంచివాడుగా చేయాలా అనే ఉద్దేశంతోనే ఆయన చేస్తున్నాడు. కాబట్టి దానికి తగిన పనిష్మెంట్ కూడా ఇస్తా ఉంటాడు. రెండూ చేసి ఒక రోజు నువ్వే వేసారిపోతావు, చాలరా నాయన, చాలు చాలు, నాకు చాలు, దీనికి ఏమో ఉంది ఈ విషయం, నేను మంచి మార్గంలో నడుస్తాను అంటున్న దీనికి వచ్చే పరిస్థితి ఏదో ఒక జన్మలో తెస్తాడు. అంతవరకు మనకు ఇవి తప్పవు. తర్వాత ఈ కార్యక్రమం ఆయన చేస్తూ ఉంటే మన కళ్ళకి కనిపిస్తాడా? లేదు. మనలోనే ఉన్నాడు కాబట్టి మనలో చూడలేము. కాబట్టి బయట లేడు దేవుడు, నీ లోపల ఉన్నాడు చూడరా అన్నారు. నీ లోపల ఉండే దేవుడు ఈ లోపలి కార్యమును, మనల్ని సరిదిద్దే కార్యమును ఆయన నువ్వు బాహ్య ప్రపంచంలో మనల్ని జీవింపజేస్తూ ఆయన లోపల ఉండి చేస్తున్నాడు. మనము లోపల చూడడం లేదు, అట్లనేదే వాస్తవం. కాబట్టి ఆయన మనకు కనిపించాడు. కానీ లోపల చూసి కనుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ లోపల చూసి కనుక్కో అంటాడు. అప్పటికి కానీ నీకు దైవం యొక్క ఇది నీకు తెలియదు. ఇట్లో దేవుడు అన్నింటిలో నిండి ఉండి అగమ్య గోచరంగా ఉండి లేనట్లు ఉన్నాడు. ఇది వల్లదాయ్ ఎల్లామాయి ఎల్లాము అల్లదాయ్ విళంగం అరుట్పెచ్చు. అన్నిటికీ ఆయనే అన్నిట్లో ఉన్నాడు, కానీ ఆయన జైల్లోనూ లేదు అన్నట్టు మనకు అనిపిస్తుంది అన్నమాట. మనలో ఉన్నాడు దేవుడు అంటే ఏడ అంటాం, కానీ మనలో ఉండే దేవుడిని మనం టక్కుని నాలో ఉన్నాడు అని అందరూ ఒప్పుకోరు. ఏడ బాగా కనిపించలేదు కదా నాకు అంటాం.
కనిపించేటట్టు చూడవలసిన బాధ్యత మనకుంది. అంతవరకు ఆయన కనిపించాడు. అట్లే నెక్స్ట్ 71 எப்பொருள் மெய்ப்பொருள் என்பர் மெய் కండోర్ అప్పొరుளாகி అరుట్పరింజోది. ఏ వస్తువుని, ఏ దేవుణ్ణి, ఏ దీన్ని ఇది నిజము అట్లని మెయ్ కండోర్ అంటారు. అంటే నిజాన్ని గుర్తించిన వాళ్ళు దేవుడు ఇదే అని చెప్పి ఉంటే ఆ వస్తువుగానే నువ్వు అవుతావు అంటాడు. అంటే దేవుణ్ణి ఇక్కడ ఈ ప్రపంచం మొత్తంలో ఉన్నది ఒకే ఒక శక్తి, కానీ అది తన రూపమును ప్రయోజనమును వేరువేరుగా చూపించి ఈ ప్రపంచమును జరిపించుచున్నది. దీనికి ఉదాహరణగా శ్రీ మహావిష్ణు 10 అవతారములలో తన రూపురేఖలను మార్చి శిష్ట రక్షణ చేసినట్లు మన పురాణ ఇతిహాసంలో చెప్పబడి ఉన్నది. ఇప్పుడు మీనమైన, కూర్మమైన, నరసింహమైన, వామనుడైన, రాముడైన, కృష్ణుడైన అందరూ కూడా మూలం శ్రీ మహావిష్ణువే. ఇది ఎవరన్నా కాదంటారా? ఈ అవతారాలకు మూలం ఎవరు? విష్ణువే. చెప్పమ్మా. హలో, ఏం లేదండి, చెప్పండి. ఈ మూలం అంతా మహావిష్ణువే ఇన్ని అవతారాల్లో ఉన్నాడు అంటారు, కానీ కృష్ణుడు సపరేట్, రాముడు సపరేట్, నరసింహుడు సపరేట్ అని చెప్పుకుంటా ఉంటామా? లేదు కదా. అట్లే పంచభూతంలోనైనా పంచకృత్యమూర్తులైనా ఈ విశ్వంలో అండంలైనా సూర్య చంద్ర భూమి ఆకాశంలైనా ఇతర వస్తువులైనా పిండంలైనా అనగా రకరకముల జీవరాశులైనా అన్నిటి లోపల ఉండి బాహ్యమున వెలయ శక్తి ఒక్కటే. ఇన్ని రకాలుగా బాహ్యమున వెలిగిన లోపల ఉండే శక్తి ఆ ఒక్కటే అంటాడు. రాముల్లో మహావిష్ణువు ఉన్నాడు, కృష్ణుల్లో మహావిష్ణువే, నరసింహ అవతారంలో విష్ణువే, పరశురాముడుగా కృష్ణుడే విష్ణువే, వామనావతారంలో విష్ణువే. అట్లా అన్నప్పుడు ఇన్ని రకాల జీవరాశుల్లో, ఈ పంచభూతాల్లో, ఈ ప్రకృతిలో అన్నిట్లో ఉండేది ఆ పరమాత్ముడు అరుట్పురింజ్యోతి ఒక్కడే అంటాడు ఇక్కడ స్వామి. బాహ్యమున లోపల ఎక్కడైనా కూడా ఆయనే. ఈ విషయమును తెలుసుకున్న నిమిత్తము వెలుపలి రూపంలో కొందరు భక్తి గావించి అందులో చాలా కాలము తపస్సు ఆచరించి కొన్ని సంవత్సరాల తర్వాత బ్రహ్మం ఒకటే అని నిర్ధారణకు వచ్చేదారు. మొదట బాహ్యం నుండే కదా మనం ప్రారంభిస్తాము. ఊళ్ళో ఒక విగ్రహాన్ని చూసి దాంట్లో ఉండే ప్రారంభిస్తాము. కానీ ఈ ప్రారంభ శక్తి నుండి ప్రారంభించి మనము కొన్ని ఏండ్ల తర్వాతనే అరే బ్రహ్మం అంతా ఒక్కటే అటనే దీనికి పెద్ద పెద్ద కవి పొంగులంతా ఆ రకంగానే వచ్చిండారు. ఆదిలోనే ఒప్పుకోలే ఎవరు. ఏమంటే వాళ్ళ అనుభవమే తర్వాత నేర్పిస్తుంది. ఇప్పుడు ఈయన ఎవరు దీని మీద పాట పాడినాడు, అన్నమాచార్య. ఆ బ్రహ్మం ఒకటే పాట ఎన్నో పాట అండి మొదట్లో పాడినాడా ఆయన. 35,000 శ్లోకాలు పాటలో ఏదో పాడినాడంట. 35, 15, 20,000 ఎండింగ్ లోనే ఆయన తెలుసుకున్నాడు. అంతవరకు ఆయన లేదు. బ్రహ్మం ఒక్కటే అని పాడలా. వెంకటేశ్వరుని వేరే ఈ అవతారాలని అవి పాడినాడు, కానీ బ్రహ్మం ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే అనేసి లాస్ట్ 30,000 కీర్తనలు చేసినాకనే తెలిసింది ఆయనకి. కాబట్టి ఇది మనం ముందుగానే మనం తెలుసుకోవచ్చు, కానీ తెలుసుకునే అనుభవం మనకు రాదు. ఎట్లా అనేసి మనం ప్రశ్నించుకుని ఆన్సర్ ఇచ్చేవాళ్ళు ఉండరు. కాబట్టి నువ్వు అట్లంతా టైం చేసి అదే వాళ్ళలారు కూడా ఏమంటారంటే, నువ్వు 6 ఆధారాలు నువ్వు ఇది చేసుకొని జీర్ణించుకొని దాని ప్రకారం నువ్వు ట్రైన్ అప్ అయినావంటే ఒక్కొక్క దానికి మూలాధారం నుండి స్వాతిష్టానం పోయేదానికి 10 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతుందిరా, నీకు ఆయుష్ చాలదు. కాబట్టి మూలాధారం స్వాతిష్టానంతో నీకు పనేం లేదు, నేరుగా ఆజ్ఞకి వచ్చేయంటాడు ఆయన. ఆజ్ఞలో చూడు, అక్కడి నువ్వు ఈజీగా పోగలవు అంటుంటాడు. కాబట్టి
కొన్ని విషయాలు ఘంటాపదంగా చెప్పే వాళ్ళు కూడా మనకు ఉండాలి. ఆ రకంగా ఘంటాపదంగా చెప్పిన ఆయన వள்ளలార్ గారు చెప్పినట్టుగానే మనము లోపల ఈ టోటల్ స్త్రీ పురుష అండ్ ప్రకృతి శక్తుల్లో లోపల ఉండి వెలసేది ఆ దేవుడే అంటనే దీనికి వచ్చేసినామంటే మనకు అన్ని విషయాల్లో అర్థమయ్యేదానికి ప్రారంభమవుతుంది. మనం ఏం చేస్తున్నాము, ఒక గుడికి పోతే ఇంకో గుడికి పోము, శైవ గుడికి పోతే వైష్ణవ గుడికి పోము, వైష్ణవ గుడికి పోతే శైవ గుడికి పోము, అట్లాగే అమ్మ గుడికి పోము. ఇట్లంతా మనం డిఫరెంట్ గా దేవుళ్ళని చూసి మన జ్ఞానము ఉన్న జ్ఞానం కూడా పోయిందనమాట. యాక్చువల్గా జ్ఞానము మనకు డెవలప్ కాల. అన్నింటిలో ఉండేది ఒకే శక్తి అంటనేసి. ఇప్పుడు కామన్ గా ఇప్పుడు నేను ఉండే చిత్తూరు పట్టణంలో 5 లక్షల పాపులేషన్, 5 లక్షల మందికి సపరేట్ గాలి ఉందా? అందరూ ఒకే గాలిని పీలుస్తున్నాము. 800 కోట్ల మంది ఇప్పుడు సూర్యుడిని రకరకాల దేశాల నుండి చూస్తున్నారు. సూర్యుడు ఒకడే కదా, దానికంతా ఓకేనే. వాళ్ళు దేవుడు అని వచ్చేటప్పుడు నా దేవుడు వేరే నీ దేవుడు వేరే అనేసి వచ్చేసినామంటే ఇక్కడ ఏమి మనము ఇంకా అర్థం చేసుకోలేదు. దేవుడి దీన్ని అర్థం చేసుకోలేదు. మనలో ఈ సహోదరత్వం కూడా లేదు. యూనివర్సల్ బ్రదర్హుడ్ అనేది కూడా మనలో లేదు. కాబట్టి మనము దాన్ని అర్థం చేసుకోకుండా ఉన్నాము. తెలుసు మనకు అందరూ పీల్చే గాలే మనం పీలుస్తున్నాము, అందరిలో ఉండే ప్రాణమే మనలో ఉంది, అందరికీ సూర్య చంద్రులు ఒకరే ఈ భూమిలో. అటువంటిప్పుడు దేవుడు ఎట్లా సపరేట్ అవుతాడు అటనే క్వశ్చన్ మాత్రం వేసుకోము. ఎందుకంటే మనల్ని రెచ్చగొట్టే వాళ్ళు దండిగా ఉంటారు. మన మతం వేరే మతం, మనమే కాదు ఆయా మతాల్లో ఉండే వాళ్ళంతా కూడా వాళ్ళని అట్లే ట్రైనప్ చేస్తున్నారు. అదే ఇక్కడ పెద్ద బాధ, పెద్ద అవస్థ. కాబట్టి మనం అవన్నీ సన్మార్గంలో ఏ మతస్థులైనా కానీ, ఏ జాతి వాళ్ళైనా కానీ, ఏ కులమైనా కానీ మానవత్వం ఒక్కటే మెయిన్. మానవత్వం తప్పతే ఇంకేది లేదు. అట్లనే దీనికి రావాలి మనం. ఫస్ట్ అది వచ్చేసిందంటే దైవంతో మనకు పెద్ద పని లేదు. దైవం ఒక్కడైనా అందరు బాగా బోధపడుతుంది, మనకు ఏం ప్రాబ్లం లేదు. ఆల్ ఆర్ యూనివర్సల్ బ్రదర్స్ అటనే లెవెల్కి రావాలి మనం. తర్వాత ఈ విషయం తెలుసుకునే నిమిత్తము వెలుపలి రూపంలో కొందరు భక్తి గావించి అందులో చాలా కాలము తపస్సు ఆచరించి కొన్ని సంవత్సరాల తర్వాత ఆ బ్రహ్మం ఒక్కటే అనే నిర్ధారణకు వచ్చినారు. ఇదే సత్యము. ఆ సత్యమే అరుట్పెరుంజ్యోతి. దీన్నే కనుగొన్నవారు నిజమును సత్యమును తెలుసుకున్న వారవుతారు. మెయ్పొరుల్ కండోర్ అంటే ఎవరు అంటే ఈ సత్యాన్ని ఎవరు తెలుసుకుంటారో వాళ్లే నిజాన్ని తెలుసుకున్న వాళ్ళు. అట్లాంటి మెయ్కండోర్ అట్లా నిజాన్ని తెలుసుకున్న వాళ్ళు దేవుణ్ణి ఎక్కడ ఉన్నాడు అని చెప్పినాయంటే ఆ దేవుడు అక్కడే ఉంటాడు. వాళ్ళ మాట తప్పు కాదు. ఇది ఈ పద్యంలో ఉండేది. ఎవరంటే వాళ్ళు ఎప్పొరుల్ మెయ్పొరుల్ ఎన్వర్ మెయ్కండోర్ అంటాడు. మెయ్కండోర్ అంటే ఈ నిజాన్ని వెతికి తెలుసుకున్న వాళ్ళు దేవుణ్ణి గురించి నిర్ధారణకు వచ్చి దేవుడు ఇదే అట్లని ఎవరిని ఎక్కడ వాళ్ళు చెప్తున్నారో, దేన్ని వాళ్ళు గుర్తించి చెప్తున్నారో, వేలు చూపిస్తున్నారో అదే దైవము, ఇంకొక దైవం లేదు అట్లని ఘంటాపదంగా చెప్తారు. నెక్స్ట్, தாங்கு அகிலாண்ட சராச்சர நிலை நின்று ఆంగుర విళంగం అరుట్పెరుంజ్యోతి. మన ప్రాణమునకు ఈ దేహము ఆధారము, ఈ దేహమునకు ఈ భూమి ఆధారము, ఈ భూమి తిరుగుతూ మన జీవమును కాపాడుటకు సూర్యుడు ఆధారము, ఆ సూర్యునికి ఈ అండము ఆధారము. ఇవన్నీ చిన్న అణువులతో కూడి ఉన్నది. ఇన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ ఎవరంటే సింగిల్ సెల్స్, అంతంతగా సెల్స్, కొన్ని లక్షల కొన్ని కోట్ల సెల్స్ అయితే మన రూపం ఉంది. అరుట్పెరుంజ్యోతి అనే ఆయన కూడా ఉండేది ఈ రకంగా చిరు ఆత్మల టోటల్ సముదాయమే. చిదాకాశంలో ఇవి మైమరచి తన్ను తాను తెలుసుకోకుండా ఎప్పుడు మత్తులో అంటే కోమా స్టేజ్లోనే ఉన్నాయి అన్ని.
ఆ కోమా స్టేజ్ నుండి మనకు దేహాన్ని ఇచ్చి ఒక్కొక్క మీరు స్వతంత్రంగా ఈ ఇచ్చిన దేహంతో స్వతంత్రంగా ఉండరా అనేసి మనల్ని పరిణామ కార్యక్రమంలో ఆయన పంపించుండాడు. అంతకుముందు ఏమరా అంటే ఎట్లా ఉంటుందంటే కోమా స్టేజ్లో ఆ చితాకాశంలో అంతా మనము చిదాత్మలుగా ఉన్నాము. ఆ చిదాత్మలుగా ఉన్నప్పుడు మనకేమరా ఉంటుందంటే ఏ తెలివి ఉండదు. అది ఎట్లా ఉంటామంటే ఆ చిదాత్మగా అక్కడ తేనె గూడు చూశారు కదా, అవి ఎట్లా ఉంటాయి, ఈగలు, తేనెటీగలు, ఒకదాని మీద ఒకటి, దానికి ఏం తెలియదు, అంతే. ఆ తేనె తెచ్చి దాంట్లో వేసి ఆ దాంట్లోనే ఆ మధురంలో అట్లే ఉంటది అనమాట. ఆ రకంగానే మనము మైమరచి ఏమి లేకుండా కోమా స్టేజ్ లో ఆ చిదాకాశంలో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరుగా ఈ దేహాలు ఇచ్చి, ఆ దేహం ఇచ్చే లోపల మనం ఎవరంటే మనకు తెలివి అనేది జ్ఞానం అనేది ఉండదు, జీరోలో ఉంటుంది. ఆ టైంలో ఆ జీరోలో ఉండే జ్ఞానాన్ని కొద్దిగా పెంపొందించేదాని కొరకే ఆయన పశుగ్రాసం నుండి పరిణామ కార్యక్రమంలో జన్మల్ని ఇచ్చి ఆఖరికి మనిషిగా చేస్తాడు. మనిషిగా చేసినప్పుడు మనకేమరా అంటే యాక్చువల్గా మనిషికి 10% దాంట్లో ఇంకా మన యొక్క జ్ఞానము 100% కావాలి. దేవుడికి మనకు ఉండే డిఫరెన్స్ ఏదిరా అంటే ఆయనకు 100% జ్ఞానము, మనకు 7% జ్ఞానం. ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా కూడా 10 టచ్ కాల, 10 లేకపోతే 11 ఉంటుంది, దానిపైన లేదు. కాబట్టి మనం ఏమరా అంటే ఈ దేవుని కార్యక్రమం ఇట్లా ఉంటుంది అనమాట. ఆ సూర్యునికి ఈ అండము ఆధారము, ఇవన్నీ చిన్న అణువులతో కూడి ఉన్నది. అట్లే ఈ భూప్రపంచంలో చరాచర ప్రాణులకు ఆధారంగా ఒకే శక్తిగా దేవుడు అనగా అరుట్పేరు జ్యోతి ఉన్నాడు. ఈ సెల్స్, ఈ చిన్న అణువులకి కొన్ని మైక్రోస్కోప్ లో చూస్తే గాని 50,000 రెట్టింపులు అంట మైక్రోస్కోప్ కొన్ని ఉన్నాయంట. దాంట్లో చూపిస్తే కనిపించని క్రిములు కీటకాలు కూడా ఉన్నాయన్నమాట. వాటికి అంతా కూడా ప్రాణాలు పోసిన్నాడు. అవన్నీ కూడా దానికి ఆధారం అంతా కూడా అరుట్పేరు జ్యోతియే. కాబట్టి ఆయన ఈ భూప్రపంచంలోని చరాచరణకు మాత్రమే ఆధారంగా ఉన్నాడా? కాదు. ఆయన యావత్ ప్రపంచములలో చరాచర జీవరాశులను ఆ భూములకు, ఆ గ్రహములకు, ఆ సూర్యులకు, పంచభూతములకు ఆధారమై వెలసి మొత్తము విశ్వమును జరిపించుచున్నాడు. ఇక్కడ ఆధారభూతంగా ఆయన ఉన్నాడు. ఆధారభూతంగా పంచభూతముల్లో ఆకాశం మాత్రమే కాదు, పంచభూతముగా ఆయనే వెలిసినప్పుడు అన్నిటికీ కూడా చేర్చి ఆయన ఆధారము. సూర్యుడికి వెలుగు ప్రసాదిస్తున్నాడు, ఏ రకంగా వస్తుంది? నక్షత్రాలకు వెలుగు వస్తుంది, ఎట్లా వస్తుంది? అన్నిటికీ ఆధారము అరుట్పేరు జ్యోతియే. అక్కడి నుండే వస్తుంది అన్ని వెలుగంతా కూడా. కాబట్టి ఆయన ఒక్కడే ఇన్ని రకాలుగా పంచభూతములుగా, ఇదిగా అంటే మన జీవరాశులుగా, అండములుగా, గ్రహములుగా అన్నీ ఉండి ఈ విశ్వాన్ని ఆయన నడుపుచున్నాడు. ఇది ఇక్కడ తాంగు అగిలాండ సరాసర నిலை நின்று ஆங்குற விளங்கும் அருட்பெரும் ஜோதி. நெக்ஸ்ட், சத்தர்கள் எல்லாம் தழைத்திட அகம் புறத்து அத்திசை விளங்கும் அருட்பெரும் ஜோதி. சத்தர்கள் எல்லாம் తழைతిడ అగంపురత్తు అతిశై విళంగం అరుట్పేరు జ్యోతి. ఈ ప్రపంచమంతయు పల శక్తులతో నిండినది. అన్ని శక్తులు మన కంటికి కనిపించదు. ఇంకా కూడా అగమ్య గోచరమై ఉన్న శక్తులు అనాది. ఇప్పుడు 100 ఏళ్లకు ముందు ఎలక్ట్రిసిటీ లేదు, ఎలక్ట్రానిక్ 50 ఏళ్లకు ముందు లేదు. ఇవన్నీ అందువల్ల ఈ విశ్వంలో ఆ శక్తులు లేదని చెప్పుకోవచ్చా? లేదు కదా. ఇంకా కూడా మనకు ఇంకా కూడా కొన్ని శక్తులు ఉద్భవించవచ్చు ఈ ప్రకృతి నుండి, అది మనకు తెలియదు. అన్ని శక్తులకి మనము ఆలోచించి ఆ దేవుని యొక్క కృపతో ఒక్కొక్కటిగా కనిపెట్టుకుంటా మనము మన జీవన సుఖాన్ని, సంతోషాన్ని పెంచుకుంటా ఉన్నాము. 100 ఏళ్ళ 150 ఏళ్లకు ముందు ఎట్లా ఉంటుంది ఒకసారి పరిస్థితి? కొంచెం తెలిసిన వాళ్ళు అంటే
కొద్దిగా ఏజ్డ్ 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి తెలుస్తుంది కొద్దిగా, ఆ లోపల ఉండే వాళ్ళకి కొంత అంతగా తెలియదు. కరెంట్ లేదండి, కరెంట్ లేకపోతే ఊహించుకోండి ఈ ప్రపంచం అంతా ఎట్లా ఉంటుంది. అట్లే కట్టుకునే బట్టలు కూడా వన్స్ అపాన్ ఫస్ట్ మనిషి పుట్టినప్పుడు ఏం చేసినాడు, వేటాడే తిన్నాడు, వాడికి వ్యవసాయం రాదు, అట్లే పచ్చి మాంసమే తిన్నాడు, వేడికి నిప్పు తెలియదు. కొద్ది కొద్దిగానే ఆ డెవలప్మెంట్ స్టార్ట్ అయిందన్నమాట. కొద్ది కొద్దిగా జ్ఞానము వాడిలో ఉత్పన్నమై ఆ జ్ఞానంతో నిప్పును కనుక్కున్నాడు, తర్వాత వ్యవసాయం చేయటం కనుక్కున్నాడు, తాను తినే వస్తువుని అప్పుడు మార్చుకున్నాడు. ఆ వేటాడడం ఇప్పుడు రాను రాను ఇంకా కూడా ఎట్లా, ఇప్పుడు మనకు స్వామి చెప్పినట్టు సన్మార్గంలో నాన్ వెజ్ తినేది కూడా మారేరా, ఏదో తెలిసి తెలియకుండా తింటాడు ఆ రుచి కోసం, దీనివల్ల ఎఫెక్ట్ ఇది అన్నట్టు ఆయన చెప్తున్నాడు. కానీ మనిషి పుట్టినప్పుడు మొదట జీవుల్లో మొదట సృష్టి అయినప్పుడు అందరూ కూడా మాంసాన్నే తిన్నారు. అట్లే తింటానంటే ఇప్పుడు వాడిని నాగరికత గల మనిషిగా మనం అనుకుంటామా, నాగరికత లేనివాడుగా అనుకుంటామా? ఈ నాగరికత డెవలప్మెంట్ అయ్యేదానికి కారణమే జ్ఞానము. ఆ జ్ఞానాన్ని దేవుడు నువ్వే సంపాదించుకోవాలనేసి మనల్ని నిర్దేశించి అనుభవాల్ని ఇస్తున్నాడు. ఆ అనుభవాల ప్రకారమే మనకు జ్ఞానము కొద్ది కొద్దిగా వస్తున్నది. ఆ జ్ఞానాన్ని బట్టే మనము సుఖ సంతోషంగా ఎలా ఉండాలనేదాన్ని కనిపెట్టేదానికోసమే ఇప్పుడు కూడా చాలా ఇవి జరుగుతూ ఉన్నాయి, ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. దీంట్లోనే ఎన్ని ఇప్పుడు డైమెన్షన్స్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఏమేమో చెప్తా ఉంటాడు. ఇవి కూడా ఆకాశంలో అది ఉంది ఇది ఉంది అంటాడు. ఇన్ని చేస్తా ఉన్నాము, సముద్రంలో ఏముంది కనుక్కోలేకపోతా ఉన్నాము. ఇంకా భూమిలో ఎవరైనా బిడ్డలు పడిపోతే దాన్ని తీసేదానికి మనం అలా కాల, ఇంత డెవలప్మెంట్కి వచ్చాము. కాబట్టి ఇంకా కూడా డెవలప్మెంట్స్ ఏమేమి అంటనేది ఇంకా ప్రయోగాల ద్వారా జరుగుతూనే ఉన్నాయి. కానీ 100 ఏళ్లకు ముందు ఇప్పటికి ఎంత వ్యత్యాసం ఉంది. అది ఇప్పుడు ఆ బ్రిడ్జ్ పీరియడ్ అంటారే, అది మాకు బాగా తెలుసు. గుడ్డి దీపంలోనే చదువుకున్నాం మేము ఆ టైంలో. అప్పుడే కరెంట్ కూడా లేదు, గుడిసెల్లో ఎక్కడ చూడు మిద్దెలు కూడా లేదు, ఊర్లో ఒకటో రెండో ఉంటుంది అంతే. అటువంటిది ఎంత అప్పటికి 40 కోట్లే ప్రజలు మొత్తం ఇండియా మొత్తానికి, నేను చదువుకునే రోజుల్లో హై స్కూల్లో. కానీ ఇప్పుడు ఎట్లా ఉంది, 140 కోట్లైనా కూడా అప్పుడు ఆకలి దప్పులు ఎక్కువ, ఇప్పుడు లేదు. ఎట్లా వచ్చింది ఇవన్నీ? ఆ సైన్స్ డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్కి ఎట్లా కారులుగా ఉండేది దేవుడే అంటాడు ఆయన, లేకపోతే నీ వల్ల కాదురా ఏది అని. కాబట్టి అన్నిటికీ కారణము ఆయనే. ఇక్కడ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, వాటి పరికరములు, వైద్య సాంకేతిక రంగంలో శక్తులు అన్నీ ఇప్పుడు బయటపడుచున్నవి. ఇంకనూ అనేక రకములైన శక్తులు ఈ విశ్వంలో ప్రకృతిలో నిక్షిప్తమై ఉన్నవి. అగమ్య గోచరమైన ఈ శక్తులు గోచరించుటకు ఒక భౌతిక పదార్థం కావలసి ఉన్నది. ప్రతి భౌతిక పదార్థము అనగా మనిషి, జంతువులు, పక్షులు, పురుగులు మొదలగు ఇతర వస్తువులు అన్నీ కూడా భౌతిక పదార్థములే. ఒక రకంగా మనమంతా కూడా, మన దేహము అంతా కూడా భౌతిక పదార్థమే. ఇట్టి భౌతిక పదార్థము మరియు జీవులనే ఇక్కడ స్వామి సత్తర్గల్ అని అంటున్నారు. శక్తి గల ఏ పదార్థమైనా అది సత్తర్గల్. సత్తుల కర్త తమిళ్లో అంటే పుంలింగం సత్తర్ అనేసేస్తాడు, ఆ స్త్రీలింగానికి శక్తి అనేసేస్తారు. కానీ తెలుగులో సత్తర్గల్ అనేదానికి శక్తి గలవాడు అంటే అక్కడ కూడా స్త్రీలింగానికి అది చెప్పలేము, శక్తి యొక్క కర్త. ఇప్పుడు దానికే ఎవరంటే సత్తర్గల్ అనగా శక్తి కలిగిన వారు, శక్తిని కలిగిన పదార్థము, శక్తిని కలిగిన వాడు, శక్తిని కలిగిన లింగము. ఇది ఎట్లయినా చక్కెర తీపుగా ఉన్నది, ఆ తీపు అనేది శక్తి. ఆ తీపు కలిగిన చక్కెర అను భౌతిక పదార్థము
శక్తుడు. ఈ రకంగానే గర్భము ధరించిన స్త్రీ, ఆ గర్భము అనేది శక్తి, ఆ స్త్రీ, ఆ ధరించిన స్త్రీ వచ్చి శక్తుడు. ఇక్కడ వచ్చి మనం చెప్పుకునే స్త్రీలింగ పుంలింగములు రావు. శక్తి అనేది దానికి ఏమనంటే అది భౌతిక పదార్థం కాదు. ఆ శక్తిని కలిగి ఉన్నవాడే భౌతిక పదార్థం. అది వాడుగా కావచ్చు, ఆమెగా కావచ్చు, లేదా అదిగా కావచ్చు. కాబట్టి ఈ విషయాన్ని శక్తులు సత్వర్గలు అనేది కొద్దిగా అర్థం చేసుకోండి. స్త్రీ గర్భంలో బిడ్డను మోయిచున్నది. ఆ మోయు విషయమును శక్తి అనవచ్చును. మోసిన వారు శక్తుడు. అట్లే మగవారిలో ఉన్న కార్యసాధన శక్తి, కార్యసాధకుడు శక్తుడు. శక్తిగా ఈ రకంగా ఉన్నది ఆ అరుపెరుంజ్యోతియే. ఆ రకంగా సాధించి సాఫల్యం చేయుట కూడా ఆ శక్తుడుగా దాన్ని సాధించి ఘన విజయాన్ని సాధించేవాడు, ఆ భౌతిక శరీరం కలిగిన వాడు శక్తుడు. ఆ రెండుగా ఉండేది కూడా ఇక్కడ వ్యత్యాసం లేదు. అరుపెరుంజ్యోతియే. నేను ఆడది, నాకన్నా తక్కువ, నేను మగవాడు, నేను హై లెవెల్ అట్ అనుకునే విషయానికి ఈడ తావు లేదు అంటాడు స్వామి. అంటే ఇప్పుడు మీరు భౌతిక పదార్థాన్ని కూడా ఒక శక్తిగా చెప్తున్నారు కదా. అంటే ఇక్కడ మామూలుగా అవునండి. మనం జడ పదార్థం అంటాము. జడ పదార్థంలో కూడా లోపల ఉండే శక్తి ఇప్పుడు గట్టిగా ఉంది అనుకుందాం. ఆ గట్టితనము శక్తి. అంటే ఈ భూమికి జడ సంబంధించిన పదార్థము శక్తులు. ఈ భూమికి సంబంధించిన శక్తులు అవన్నీ దేనికి సంబంధించిన శక్తి అన్నిట్లో ఉండేది ఆయనే. ఇప్పుడు అరుట్పెరుంజ్యోతిగా కొన్ని నక్షత్రాలకు, సూర్యుడికి, అందరికి కూడా వెలుగునిచ్చేది అరుట్పెరుంజ్యోతి. సూర్యుడి ద్వారా చంద్రుడికి చల్లగా మనకు వెలుగునిచ్చేది ఆ అరుట్పెరుంజ్యోతినే. అంటే శక్తుల్లో ఏ మార్పులు ఉన్నా కానీ అవన్నీ కూడా ఆ శక్తులకి మూలము అరుట్పెరుంజ్యోతి. ఒకే శక్తి ఇక్కడ, అంతే. ఆ శక్తిని కలిగిన ఘన పదార్థము ఏదైనా గాని, జీవులు గాని, మగవాడు గాని, ఆడది గాని, లేదా పదార్థం గాని, దాని పేరు శక్తుడు. ఆ లోపల ఉండే శక్తి. ఏ పదార్థం తీసుకున్నా దాని లోపల ఉండే శక్తి ఆ అరుట్పెరుంజ్యోతి, అంతే. అది భౌతిక పదార్థం కూడా ఆ శక్తియే. అర్థమైంది. అందే చక్కెర చెప్పింది. చక్కెర లోపల తీపి రుచి వచ్చి శక్తి. ఆ చక్కెరగా అది ఉండేది బయట తెల్లగా కనిపించి దాన్ని మనం తీసుకుని తింటున్నాం కదా. ఎందుకంటే ఆ తీపును సపరేట్ గా భౌతిక పదార్థం లేకుండా నువ్వు పొందలేవు కదా. అవునవును, అర్థమైంది. కాబట్టి ఇక్కడ శక్తుడు ఇద్దరు ఇంపార్టెంటే. అంటే నేనేమంటున్నా అంటే ఎగ్జాంపుల్ సార్, అంటే ఇది భౌతిక శరీరమే అనుకోండి. ఈ భౌతిక శరీరం కేవలం భూమి మీద ఒక్కటే ఉంటుంది కదా. కానీ ఆ భూమి మీద ఉన్న ఇప్పుడు దాకా మనం జడ పదార్థము అనే ఎక్కువగా ఉపనిషత్తుల్లో అవయవ చెప్తూ వచ్చేవాళ్ళు కదా. సో ఈ జడ పదార్థానికి కూడా మూలమున్న శక్తి కూడా అరుట్పెరుంజ్యోతి అంటున్నారు. నువ్వు జడ పదార్థం ఉన్నా అదే. జడ పదార్థం జడ పదార్థం అనే ఓడే ఎక్కువ విన్నాం కానీ, సో అది జీవం లేదు, ఈ శరీరం ఏదైనా ఉండొచ్చు. మా జడ పదార్థము ఉంది కదా, జడ పదార్థము ఒకటి ఉంది. ఒక ఉదాహరణకి మనం రాయి తీసుకున్నాము, ఒక రబ్బర్ తీసుకో. ఆ జడ పదార్థంగా బయట కనిపించే ఫిజికల్ ఇది ఉంది చూడండి, అది శక్తుడు. దాని లోపల జటిలంగా చాలా గట్టిగా ఉంది చూడండి, అది శక్తి. అర్థమైందా? లోపల ఉండే గుణము అరుపెరు అది శక్తి. మీకు బాగా దీనికి అర్థమయ్యేదానికే ఇంకొకటి చెప్పినాను నేను. గర్భము స్త్రీ ద్వారానే అవుతుంది కదా. 10 నెలలు మోసేది ఎవరు? స్త్రీనే కదా. స్త్రీ కదా. అంటే ఇప్పటిదాకా ఎక్కువగా జడ పదార్థం అనే వినేవాళ్ళము.
సో దానివల్ల అది మైండ్ లో వర్డింగ్ ఏమైనా ఉండొచ్చు మా, దానికి ఏముంది వర్డింగ్. ఒక వర్డ్ కి 10 అర్థాలు ఉంటది. వర్డింగ్ తో పర్లేదు మనకు. ఇక్కడ ఏమరా అంటే మనం చూసుకోవాల్సింది ఆ శక్తిని పొంది ఉన్నవాడు శక్తుడు. అది ఆడమైనా శక్తుడే, మగవాడైనా శక్తుడే, ఆ పదార్థమైనా శక్తుడే. శక్తి ఏ ఇదంతా మరి శక్తిని అది పొంది ఆ? భౌతిక చైతన్యం. పదార్థమైనా అది అణువులతోనే కదా తయారైంది. అన్ని అణువులు అవును చేసి భౌతిక అవును పదార్థం అవును అవుతుంది. అదే అర్థం దానికి చేసుకోవాలి. చేతనత్వం వచ్చినప్పుడు కదలికలు జరుగుతాయి, అంతేనా మీరు చెప్పండి? అణువు లోపల ఉండేది శక్తే. అటామిక్ బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు శక్తే విస్ఫోటనం ఓకే చెందుతుంది. ఓకే, అది కాదు, చైతన్యం గురించి నేను అడుగుతున్నాను. ఇదంతా శక్తే ఓకే, మరి చైతన్యం కూడా ఉంది కదా అని అడుగుతున్నాను నేను. అవునమ్మా, చైతన్యము శక్తి. ఆ చైతన్యం కలిగి ఉండేవాడు శక్తుడు. అర్థమైందా? ఇప్పుడు మన ఓకే. లోపల ప్రాణం ఉంది, మన లోపల ప్రాణం ఉంది. ప్రాణాన్ని చైతన్యం అంటాము. హలో కొంచెం వినండి. ఈ వింటున్నాను. ప్రాణము మనలో హలో మనము ప్రాణము చైతన్యంగా ఉండి మనల్ని కదిలిస్తా ఉంది. చైతన్యం అంటే కదలికే కదా. అవునవును, అదే నేను అదే ఆ అడుగుతున్నా. కదలిక అనే శక్తి మనలో ఉంది. దాన్ని ఆ శక్తిని పొంది మనము బయట ఘన పదార్థంగా మనం ఉన్నాము కాబట్టి మనము శక్తుడు. ఓకే ఓకే, మన లోపల ఉండే చైతన్యము శక్తి. ఇది మగవారైనా అంతే, ఆడవాళ్ళైనా అంతే. ఇక్కడ ఎందుకు ఇంత డీటెయిల్ గా చెప్తున్నానంటే మనలో ఒక ఇది ఉంది, శక్తి అంటే ఆడది, శక్తుడు అంటే మగవాడు అని. అట్లా కాదు. అందువల్లే నేను గర్భం ధరించేది ఆడామైనా, అర్థం కాల, ఆడామైనా లోపల గర్భము ధరించి ఆ బిడ్డను బయట తీసేంత వరకు దాన్ని ఆ క్రియ జరిపించేది లోపల శక్తి. దాన్ని ఏ దేహం నుండి చేస్తుంటే ఆ దేహము శక్తుడు. ఆ తర్వాత రెండో ఉంది. ఇంకొకటి వస్తుంది సార్, అదే అడుగుతాను. అంటే ఏంటంటే ఇప్పుడు వినేటప్పుడు వస్తూ ఉంది, ఈ పంచభూతాలతోనే ఈ శరీరం కనెక్ట్ అయింది. అంటే వీటి ద్వారానే శక్తిని తీసుకొని ఈ శరీరం తయారవుతుంది కదా. సో ఇది కూడా మూలం శక్తి అవుతుంది, అంతే కదా? అన్నిటికీ అదేమ్మా, అదే 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 అర్థమైంది. అన్నిటికీ అదే. ఓకే ఈ సార్, విషయము అది శక్తిగా ఈ రకంగా ఉన్నది ఆ ఆరుపైన జ్యోతి. ఈ రకంగా సాధించి సాఫల్యం చేయు శక్తుడు కూడా ఆయనే. ఇట్లు శక్తులుగా ప్రతి జీవుల్లోనూ ప్రతి వస్తువుల్లోనూ జీవించి దానికి ఆధారంగా ఉండి ఈ విశ్వమును జరుపుచున్నది ఆ అరుట్పేరిన జ్యోతియే.